కొనడం మొదలు పెట్టాం అనుకున్నప్పుడే అవసరమా ఉమ్, నీకు ఉమ్, ఆల్రెడీ పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉమ్, హాయిగా ఒక ముద్ద తిని హెల్త్ చూసుకుంటూ అంతగా తోచకపోతే టీవీలో సీరియల్ చూసుకో, ఉమ్, లేకపోతే రేపు పిల్లలు పెళ్లి చేశాక మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవచ్చు. ఉమ్. ఇదంతా అవసరమా? ప్రశాంతంగా బతుకు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఉమ్. మీ హస్బెండ్ సంపాదిస్తున్నారు కదా, సరిపోదా మీకు? ఏమంత డబ్బు పిచ్చా నీకు? వ్యవసాయంలో డబ్బులు వస్తే ప్రతోడు వ్యవసాయం చేసేవాడు కదా, నిజం కదా. అక్కడెక్కడ ఎందుకు పోయేవాళ్ళు చెప్పండి? అవును, రైతులే పండించడానికి పాపం ఎంతో బాధాకరంగా పండిస్తున్నారు. అన్నప్పుడు కొంచెం అనే ఫస్ట్ లో కొద్దిగా భయం, అంటే భయం అని కాదు కానీ ఆలోచించేదాన్ని. ఉమ్, అంటే ఒక అడుగు వేసినప్పుడు వెనక్కి వస్తే నవ్వులు పాలవుతాం కదా, అవును. సో అది కొంచెం ఆలోచించినప్పుడు ఒక సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే, దానికి దేవుడు తోడు ఉంటే ఏదైనా చేయొచ్చు. అండ్ చేసే పని మంచిదైనప్పుడు 100% రిజల్ట్ అనేది మంచిది వస్తుందని నేను నమ్ముతాను. కరెక్ట్, మనం చేసే పని మంచిదైనప్పుడు రిజల్ట్ మంచిగానే రావాలి కదా. కరెక్ట్. సో అదొక్క కాన్సెప్ట్ తీసుకొని స్ట్రాంగ్గా మొదలు పెట్టాను. ఈ రోజున ఆ. ఇలా ఉన్నాం. టోటల్ గా రాళ్ళు మాత్రమే ఉన్న ఏరియాని మీరు ఇలా చేయగలగడానికి ఎన్ని రోజులు పట్టింది? మీరు ఏం చేశారు ఎగ్జాక్ట్ గా? దీనిలో సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఒక టీంని పిలిచేసి ఆ కొండలు గుట్టలు ఉన్నదాన్ని రాళ్ళు కొట్టే వాళ్ళు వస్తారు కదా, అవును. ఒక దగ్గర 30 ఫ్యామిలీస్ పిలిపించేసి రాళ్ళు కొట్టించాను. బా 30 ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి ఎట్టే టైము రాళ్ళు కొట్టించాను. ఆ రాళ్ళని ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేశాం కదా, కన్స్ట్రక్షన్ లో బయట నుంచి కొన్నది ఏం లేదు. ఓ, ఇది నల్ల భూమి కదా, గ్రిప్ ఉండదు. కరెక్ట్. నల్ల భూమిలో ఫిల్లర్ వేస్తే జారిపోతుంది. సో దానికోసం ఆ కొండలు గుట్టలు కొట్టిన రాళ్ళని దీనిలో వాడుకున్నాను ఫౌండేషన్ కింద.